Mobile one is actually all. Yes, sir. A lot of support from you. Every month there is one unit that will start commercial production. Either on the cell phone side or consumer electronics. Come down and very nice one. Officially send a request also. Yeah, there is. I came office only to meet you. Very nice. ఈరోజు నేను ఢిల్లీ పర్యటనలో మేటీకి సంబంధించిన మంత్రివర్యులు రవిశంకర్ ప్రసాద్ గారిని కలుస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మొదటిసారి ఆయన కలిసినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఆల్రెడీ చాలా చేస్తూ జరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానివ్వండి, ఇంకో పక్కన ఐటీకి సంబంధించిన పెట్టుబడులు కానివ్వండి, వాళ్ళ బాగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహిస్తాం జరిగింది. దానికి నా కృతజ్ఞతలు కూడా తెలుపుతాం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మీరు నిన్న మొన్న చూశారు, సెల్కాన్ మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తాం జరిగింది. యాపిల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్కాన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 12,000 మంది మహిళలకి ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా రాబోయే 6 నెలల్లో దాదాపు 6 కంపెనీలకి ఇనాగ్రేషన్ అని ఉంది, లేదంటే శంకుస్థాపన కూడా ఉంది. దానికి నేను రవిశంకర్ ప్రసాద్ గారిని పర్సనల్గా రమ్మని కోరటం జరిగింది ఇనాగ్రేషన్కి. ఆయన కూడా తప్పనిసరిగా వస్తానని హామీ ఇస్తాం జరిగింది. అది కూడా కాకుండా ఐటీలో అనేక ప్రాజెక్ట్స్ చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక దృష్టి సాధిస్తా అన్నారు. ఐఓటీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీలో ముందుంది. ఇప్పుడు ఐఓటీ కానివ్వండి, కోర్ డాష్బోర్డ్ కానివ్వండి, ఇప్పుడు సీఎం గారు 1100 ఏర్పాటు చేసి బాగా రియల్ టైం గవర్నెన్స్ని బాగా ప్రోత్సహిస్తాం జరిగింది. ఆ మోడల్ కూడా ఆయనతో చర్చిస్తాం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, బోత్ ఈ సెల్ ఫోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కాకుండా మెడికల్ డివైసెస్ కూడా బాగా ప్రోత్సహించాలని ఆయన కూడా కోరటం జరిగింది. ఆయనకు ఒకటే హామీ ఇచ్చాను, రాబోయే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు మేము చేస్తామని, ఐటీలో కూడా 1,00,000 ఉద్యోగాలు తీసుకొస్తామని ఆయన కూడా ఒక హామీ ఇస్తాం జరిగింది. దానికి కావాల్సిన సహకారం, దానికి కావాల్సిన ప్రోత్సాహం ఆయన మాకు అందిస్తారని ఆయన హామీ ఇస్తాం జరిగింది. ఈ మీటింగ్, మంత్రి గారి మీటింగ్ ముందల నేను ఈ సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ పెద్దలందరినీ కూడా కలుస్తాం జరిగింది. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా నేను కలుస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ఈరోజు బాగా ముందరికెళ్తుంది. నోయిడా తర్వాత సౌత్ ఇండియాలో ఒట్టి ఆంధ్రప్రదేశ్ ఉంది, పోటాపోటీగా నడుస్తుంది. వాళ్ళు కూడా ఒక కార్యాచరణ చెప్పారు. వాళ్ళు కూడా కొన్ని ఎలా చేస్తే బాగుంటుందని సూచించారు. దాదాపు 2 గంటలు వాళ్ళతో ఇన్డెప్త్గా చర్చిస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో నాకు ఎలాంటి సందేహం లేదు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో 1,00,000 ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మన యువతీకి 100% మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వస్తాయని నేను చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ.